మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? మొత్తానికి పాలిటిక్స్కే గుడ్ బై చెప్పేశారా? సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. ఇంతకు రాములమ్మ ఎక్కడున్నారు? విజయశాంతి మౌనం వెనుక కారణమేంటి? అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ విజయశాంతి ఇప్పటి వరకు ఏ అధికారిక కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. చివరిగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు కనిపించారు. తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ప్రారంభించినప్పటికీ ఏ పథకం ప్రారంభోత్సవంలోనూ విజయశాంతి పాల్గొనలేదు. గాంధీ భవన్ కు సైతం ఆమె దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలను సైతం కలవడం లేదు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొన్న వేళ విజయశాంతి కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మెదక్ పార్లమెంట్ సీటు హామీతోనే విజయశాంతి కాంగ్రెస్ లో చేరారన్న చర్చ జరిగింది. అయితే మెదక్ టికెట్ ను కాంగ్రెస్ అధిష్టానం ఈసారి నీలం మధుకు కేటాయించింది. ఈ నేపథ్యంలో విజయశాంతి అలిగారా అన్న చర్చ కూడా జరుగుతోంది. బీజేపీలో ఉన్నప్పుడు తనకు తగిన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తిగా రగిలిపోయారు విజయశాంతి. కాంగ్రెస్ లోకి మారిన తర్వాత కూడా రాములమ్మను పట్టించుకున్న వారు లేదన్న వాదనలు తెరపైకి వచ్చాయి. దాంతో రాములమ్మ కాంగ్రెస్ లో ఉన్నారా అన్న చర్చ మొదలైంది. దీంతో ఆమె అభిమానులు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను యాక్టివ్ పాలిటిక్స్ లో లేనని అభిమానులతో విజయశాంతి చెబుతున్నట్లు తెలుస్తోంది.